హాయ్ హలో వెల్కమ్ టు వాట్సీ డిజైనర్స్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? తెలీదు, అస్సలు తెలీదు. వెళ్ళిన తర్వాత ఎక్కడ అంటే అక్కడ చూపించేస్తాం, చూడండి. అంతే, అంతకు మించి ఏం చెప్పలేమన్నమాట. జస్ట్ అలా వెళ్ళామా అంటే వెళ్తున్నాము, వెళ్ళాం కదా అంటే చూపిస్తాం, అంతే. ఎక్కడికి వెళ్తున్నామో సస్పెన్స్. ఓకే, వెయిట్ అండ్ సీ. సుకన్య గారు, మీ ఫీలింగ్ ఏంటి? నథింగ్ మచ్. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పటికైనా తెలిసిందా? నథింగ్, అసలు ఏం లేదు. అలా పోతా ఉన్నాం అంతే. ఎక్కడ పోతా ఉంటే అక్కడ పోతా ఉండడం అంతే. ఎగ్జైటింగ్ లేదా? కొంచెం కళ్ళు తిరుగుతుంది. బ్రో ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి బ్రో నీకు? ఎందుకు తిరుగుతున్నాయి బ్రో నీకు? నాకెందుకు తిరుగుతాయి బ్రో? నాకు చెప్పి వాడికి తిరుగుతున్నాయి. మేమే డ్రైవింగ్ చేసి 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 వాడికి కళ్ళు తిరుగుతూ ఉండొచ్చు. డెస్టినేషన్ అసలు ఎక్కడికనేది ఎవరికైనా తెలుసా? నథింగ్, వాళ్ళని అడగండి కావాలంటే. బ్రో నీకు ఎక్కడికి వెళ్తున్నావు అనేది నీకు తెలుసా? కళ్యాణ్ బ్రో నీకు తెలుసా? నాకు తెలుసు. ఎక్కడికి వెళ్తున్నాం? ఎందుకంటే కర్త కర్మ క్రియ ఇక్కడ అంతా కూడా మిస్టర్ కళ్యాణ్ బ్రో. స్టే ట్యూన్. ఎక్కడికి వెళ్తున్నాము తర్వాత. అలా దారిలో వెళ్తూ ఉంటే మనకు ఒక మంచి స్టాట్యూ కనిపించింది. ఎంత పెద్దగా ఉంది అంటే అసలు చూస్తే అసలు వావ్ అనిపించింది. కింద ఒక చిన్న స్టాట్యూ, పైన ఒక పెద్ద బొమ్మ. శివుడు, వినాయక స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతీదేవి అందరూ ఉన్నారు. మనం మంచిగా దండం పెట్టేసుకుందాం. ఈ ఇయర్లో నాకు నెక్స్ట్ ఇయర్ కానీ అన్నీ నా కోరికలు, నా విషెస్ అన్నీ తీరిపోవాలని చెప్పేసి చాలా కోరేసుకున్నాను. మీరు కూడా మీ విషెస్ ఏమన్నా ఉంటే కోరుకోండి, మంచిగా అయిపోవాలి అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్కి. అండ్ ఇప్పుడు మనం అలా దండం పెట్టేసుకొని ఇంకెక్కడికి, ఎంత దూరం వెళ్ళాలా బాబు అని చెప్పేసి ఫైనల్గా మనం రీచ్ అయిపోయాము నగర వనంకి. అండ్ అఫ్ కోర్స్ ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఎందుకు అంటే అసలు బయట వ్యూ చాలా బాగుంది. ఆ హట్స్, ఆ బ్లాక్ ట్రీస్, అసలు నేను ఎన్ని రోజులు ఎందుకు చూడలేదా అనిపించింది. అంత బాగుంది. అసలు ఇక్కడ ఏమైపోయింది ఈ ప్లేస్ ఇంతకాలం అసలు అనిపించింది. ఫైనల్లీ ఎలాగైతేనేం ఇప్పటికైతేనేం రీచ్ అయిపోయాం కదా. సో అలా లుక్ వేసుకోండి. బయట ట్రీస్, ఆ బయట చెట్లు, ఇవి ఎలా కడతారో మీరు కమెంట్ చేయండి నాకు. అంటే అవి ఒరిజినల్ ట్రీసా, ఆర్టిఫిషియల్గా పెడతారా అనేది. అండ్ ఈ హట్స్ కూడా మనం కట్టించుకుందామంటే అసలు మనకు అవ్వవు ఎందుకనో. ఫైనల్లీ ఎంట్రీ ఇచ్చేద్దాం. టికెట్ 20 రూపీస్కి తీసుకొని అండ్ అలా లోపలికి వెళ్ళామంటే పెద్దగా ఏం లేవు. అంటే ఇంకా బాగా ట్రీస్ అవి ఇవి ఉండొచ్చు, కానీ ఉన్నంత వరకు కూడా చాలా సూపర్గా ఉంది. ఎంత సూపర్గా ఉందంటే ఇక్కడ ఫోటోషూట్స్ చేసుకోవచ్చు, లోపల తినడానికి ప్లేసెస్ ఉన్నాయి. అండ్ నేనైతే బయట నుంచి బజ్జీ తెచ్చుకొని ప్రశాంతంగా ముందైతే బజ్జీ వేసేసాను. బజ్జీ తిన్న తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చింది. ఆ కొంచెం ఎనర్జీతోని మొత్తం చూడొచ్చు అని చెప్పేసి మొత్తం చూడొచ్చు అని చెప్పేసి అలా తినడం స్టార్ట్ చేశాను అనమాట. అలా పైనకు వెళ్తే ఒక బిగ్ హట్ వచ్చింది. ఆ బిగ్ హట్ లోపలికి వెళ్ళిపోదాం రండి. సో అలా స్టెప్స్ ఎక్కేసి వుడెన్ గుడిసా అనమాట. ఇది కట్టాలంటే సుమారు ఎంత ఉండొచ్చు కదా. నాకైతే అసలు ఇలాంటి ప్లేసెస్ అన్నా, ఇలాంటి హట్స్ అన్నా అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనం చూస్తే అనిపిస్తుంది. సో అలా వెళ్ళి అలా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో ఆ హట్ లోపల నుంచి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. చెట్లు, ట్రెక్కింగ్ కూడా ఉంది. ఆ ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే మనం ఎర్లీ మార్నింగే వచ్చేయాలి. నెక్స్ట్ టైం డెఫినెట్గా ప్లాన్ చేస్తాను. ఆ ట్రెక్కింగ్కి వెళ్ళాలి అంటే మాత్రం నాకు అక్కడే మధ్యలో పడిపోతానేమో నాకు తెలిసి, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనమాట. సో అలా వుడెన్ హట్ నుంచి బయటికి రాగానే ఇక్కడ మనకి ఫోటో షూట్స్ అండ్ వీడియో షూట్స్ మస్తుగా చేసుకోవచ్చు. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనుకుంటాను. సో అలా మనం బయటికి వెళ్ళగానే ఇక్కడ చూడండి,
ఇక్కడ చూడండి, నేను కిందకు వచ్చేసాను, ఇక్కడ మా సిస్టర్ ఏమో డాన్స్ వేయడం స్టార్ట్ చేసింది. ఇలాంటి వాళ్ళకి ఎక్కడున్నా సరే రీల్స్ చేసుకోవడం అలవాటు అన్నమాట. సో ఇక్కడ రీల్స్ చేసుకోవడానికి మస్తు ఉంది ప్లేస్లు. రీల్స్ మాత్రం మస్తుగా చేసుకోవచ్చు. ఓన్లీ రీల్స్ అయినా అలా చూడండి, అలా లుక్ వేసేయండి తన డాన్స్ని. షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి, తన డాన్స్ షార్ట్ వీడియోస్. అవి కూడా చూసి మీకు బాగాలేదు అనిపిస్తే కమెంట్ చేసేయండి, ఇట్స్ ఓకే, ఫీల్ అవ్వదు. ఎందుకంటే ఇదే పిచ్చి పట్టింది తనకి అనమాట. సో అలా డాన్స్ చేస్తూ చేస్తూ మళ్ళీ మేము ఇంకా కిందకు వచ్చేసాము. అది ట్రెక్కింగ్ పాయింట్. ట్రెక్కింగ్ పాయింట్లోకి వెళ్ళచ్చు. అండ్ ఇలా వచ్చారంటే అటు పక్కకి వచ్చామంటే కిడ్స్ జోన్ ఉందన్నమాట. మంచిగా ప్లే జోన్ ఏరియా ఉంది. కిడ్స్ని తీసుకొని వెళ్ళారంటే ఇంకా ఎవ్రీ వీక్ ఇక్కడికే వచ్చి ఇక్కడే ఆడుకోవచ్చు కదా అనిపిస్తుంది. పీస్ఫుల్గా ఉంది, తక్కువ జనాలు ఉన్నారు. అండ్ మంచిగా మన వరకు ఒక ప్రైవేట్ రిసార్ట్ తీసుకొని ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో అలానే అనిపిస్తుంది అన్నమాట నాకైతే. ఇక్కడ పీస్ఫుల్గా ఎవరి ఇది లేదు. మనం ఒక ప్రైవేట్ రిసార్ట్ తీసుకొని ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తామో సేమ్ టు సేమ్ అలానే అనిపించింది. టేక్ ఏ లుక్ ఓవర్ ఇట్ అనమాట. వచ్చేసింది మన కిడ్స్ జోన్ ఏరియా. అలా ముందుకు వెళ్తూ వెళ్తూ ఉండే మనకి ఒక ఇంకా కిడ్స్ చూసారంటే ఖచ్చితంగా వదలరండి. అటు ఇటు వాళ్ళని పట్టుకోవడానికే సరిపోతుంది. ఇలాగ రీల్స్ చేసేవాళ్ళు రీల్స్ చేసుకుంటారు, కిడ్స్ ప్లే చేసుకునే వాళ్ళు ప్లే చేసుకుంటారు, నాలాంటి వాళ్ళేమో వాగుతూ ఉంటారు. ఇక్కడ ఇంకో మినీ హట్ ఉంది. ఆ మినీ హట్లో కూడా కూర్చొని ఫోటోషూట్ చేసుకోవచ్చు. ఆ హట్ మీద ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. మనకైతే వచ్చింది ఒకటే పోజ్ కాబట్టి ఒకటే పోజ్లో దిగేసాను అనమాట. సో ముందుకు వచ్చి చూస్తే ఏమేమి ప్లే జోన్ ఏరియా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి టేక్ ఏ లుక్ ఓవర్ ఇట్. సో అలా వచ్చి చూసారంటే ఉయ్యాల అనిపించింది నాకు. నా వెయిట్ని మోస్తుందా అనిపించింది. బట్ నేనైతే ట్రైల్ ఇద్దామా వద్దా అని అనుకున్నాను. చూడండి, బాగుంది కదా వ్యూ అసలు. ఫైనల్లీ అలా చూస్తే మాత్రం నాకు చాలా నచ్చేసింది. ఎంత పీస్ఫుల్గా ఉంది అనిపిస్తుంది. మంచి వాతావరణం అసలు. ఇంకా డెవలప్ చేయొచ్చు అండి, ఇంకా మంచిగా డెవలప్ చేయొచ్చు. ఫైనల్లీ నేను ఎక్కేసాను. నా వెయిట్ని కూడా హ్యాండిల్ చేసేసిందండి. ఇంకా అంటే అందరూ ఊగేసేయచ్చు అనమాట. హ్యాపీగా ఉయ్యాలు ఊగుతూ మంచి గాలి కూడా వస్తుంది. ప్రశాంతంగా ఉంది. ఎక్కడ పడుతుందేమో ఎక్కడ పడతానేమో అనేసి. అండ్ ఇంకొక ప్లే జోన్ ఏరియా కూడా ఉంది. అది కూడా చాలా ఉన్నాయి. మనం అన్నీ మంచిగా యూస్ చేసుకోవచ్చు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అసలు ఇక్కడ పిల్లలకి ఆడిపిస్తూ ఉంటే మనకి టైమే తెలియదు అనిపిస్తుంది. అన్ని ప్లే జోన్ ఏరియా ఉన్నాయి ఇక్కడ. ఉయ్యాల, ట్రెక్కింగ్, జంపింగ్, జారుడు బండ. సో చూడండి, ఈమె ఏదో పెద్ద చిన్న పిల్లలాగా, ఈమె కిడ్ అయినట్టు, మేము ఏదో కిడ్ని తెచ్చినట్టు ఆమె అన్నీ ట్రై చేసింది. మీరు కూడా కావాలంటే ట్రై చేసుకోవచ్చు. మనం చిన్నపిల్లలమని అనిపిస్తుంది కదా. ఓకే, నాకైతే ఇంత ప్లేస్ రీసెంట్గా కట్టారేమో అనిపిస్తుంది, లేకపోతే ఇంతకు ముందు లేదు ఇది. బట్ బాగుంది ప్లేస్. చూడండి మంచిగా పైనకెక్కి జారుతుందమ్మ. అండ్ ఇంకా అటువైపు కూడా ఉన్నాయన్నమాట. అది కూడా మనం లుక్ వేద్దాము. సో చూడండి, ఏదో ఫారెస్ట్లో మనం అడ్వెంచర్స్ చేసినట్టే ఉంటుంది కదా. చాలా అండి, ఒక కిడ్స్ని తీసుకొని ఎవ్రీ వీక్ కాకపోయినా ఒక మంచిగా ఇక్కడ దగ్గరలో ఏం లేవన్నప్పుడు ఒక 2 hours, ఒక 3 hours మంచిగా టైం స్పెండ్ చేసుకోవచ్చు అనుకుంటే హ్యాపీగా ఇటు వచ్చేసి టైం స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మన ఇష్టం వచ్చిన ఫుడ్ తీసుకొని వెళ్ళి లోపల మెక్కేసేయచ్చు తెలుసా. ఇంకేంటి అయితే అసలు చెట్ల మధ్యలో కూర్చొని ప్రశాంతంగా తినాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా నేనైతే ఈ ప్లేస్ని ప్రిఫర్ చేస్తాను. ఇంకా నుంచి నెక్స్ట్ వ్లాగ్స్లో కూడా చూద్దాం. మంచిగా అందరం ఒక్కొక్క వెరైటీ తీసుకొని వెళ్ళి అవన్నీ తింటూ ఉంటే ఇంత సూపర్గా ఉంటుంది కదా. వావ్, ఇది ఇంకా సూపర్ ఉంది అసలు. మనం పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అనమాట
కాసేపు బాడీకి కూడా మంచి రిలాక్సేషన్ వస్తుంది. నేనైతే ఈ మధ్య బాగా ప్రిఫర్ చేస్తున్నా అండి, బయటికి వెళ్ళి మంచిగా ఉన్న కొద్దిసేపు మంచిగా ఎంజాయ్ చేసామా, తిన్నామా అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మేడం గారు ఎక్కడ పడతారేమోననేసి భయం వేస్తుంది. సో ఫైనల్లీ అయితే ఏం లేదండి, బాగా జలుబు చేసేసి దగ్గు చేస్తుంది, అందువల్లనే మీకు కొంచెం డిస్టర్బెన్స్ అనమాట. సో నెక్స్ట్ అలా దిగేసింది మేడం గారు, ఎట్లా ఫైనల్లీ కంప్లీట్ చేసింది. మేడం గారు ఒపీనియన్ అడుగుతాం, ఎలా ఉంది మేడం? మేడం గారు మాట్లాడే మూడ్ లేదు, అంతా జోష్ మూడ్లో ఉన్నారు. పాపోయ్, అసలు మనం మూవీస్లో చిన్నప్పుడు పోగో టీవీలో చూస్తున్నాం కదా, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళకి పెడుతుంటారు ఇలాంటివి. రియలీ సూపర్బ్ అండి, అసలు ఎవరికైనా ఛాలెంజ్ చేయాలంటే మాత్రం అసలు చాలా బాగుంటుంది. ఎవరితోనైనా పందెం కాసి ఓడిపోతే డెఫినెట్గా మంచిగా ఉంటుంది ఇది. సో ఫైనల్లీ అలా ఇంకా కిడ్స్ జోన్ నుంచి మనం క్యాంటీన్ వైపు వచ్చేసాము. క్యాంటీన్ వైపు వచ్చేసి మేము తినాలనుకున్నాం కానీ ఆ టైంలో ఏమీ లేవు, బట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. మేము తినాలనుకుంటే ఓన్లీ చపాతీ ఉండింది. సో చపాతీ ఒకటి ట్రై వేసాము. నాట్ బ్యాడ్ బట్ నాట్ టూ గుడ్ అని కూడా చెప్పలేము. ఇలాగో మనం ఫుడ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ తెచ్చుకొని అక్కడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయడం బాగుంటుంది. అండ్ అలా బయటికి వస్తే ఉందండి సూపర్ లుక్, అసలు ఇంత మంచి లుక్ అసలు ఇన్ని రోజుల నుంచి నేను అసలు చూడనే లేదనుకోండి. అండ్ నియర్ బైలో మంచి లైటింగ్స్ వేసి అసలు గొడవనే లేదు, నాయిస్ లేదు, అసలు ఇది లవర్స్కి మంచి స్పాట్ తెలుసా, ఎవ్వరు డిస్టర్బెన్సే ఉండదు. ఎంత బాగుంది కదా, అసలు నాకు అనిపిస్తుంది మంచిగా అసలు ఇక్కడికి వచ్చి ఎంత పీస్ఫుల్గా ఉంది అనేసి. ఇక్కడ కానీ బిర్యానీ దొరకాలి, దమ్ ఎంజాయ్ చేయొచ్చు ఈ టైంలో. అసలు చూడండి అలా లుక్ వేయండి అసలు వెనకాల అండ్ రోడ్డు పక్కకి హట్లో లైటింగ్స్ నాకు ఇష్టం అండి. లైటింగ్స్ అసలు ఎక్కడ ఉంటే అక్కడ ఎంత సూపర్ ఉంటుంది కదా ఆ ప్లేస్ అసలు. ఇంకా నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది అండ్ ఎవరు డిస్టర్బ్ కూడా చేయరు, పెద్దగా నాయిస్ కూడా లేదు అసలు. ఇంకా ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు, చూడడానికి కూడా చాలా బాగుందన్నమాట. సో మేము అలా కాసేపు ఆ బెంచ్ మీద కూర్చొని సెల్ఫీస్ దిగేసి మంచిగా వ్యూని చూసుకుంటూ ఈ రోజుకి ఇది చాలా వర్త్ అనిపించింది, చాలా ప్లేస్ బాగుంది అని చెప్పేసి చాలా సాటిస్ఫై అయిపోయామన్నమాట. ఎంత సాటిస్ఫై అయిపోయామంటే సూపర్గా సాటిస్ఫై అయిపోయాం. ఈ రోజుకి ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసేసి హ్యాపీగా ఫీల్ అయ్యాము, హార్ట్ఫుల్గా అనిపించింది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇది మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కమెంట్ చేయండి. మీరందరూ కూడా తప్పకుండా ఈ ప్లేస్కి వచ్చి తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయండి. ఇది ఎక్కడో కాదు, మన కోటప్పకొండ దగ్గరలో ఉంటుంది నగరవనం అన్నమాట. కొండ పైకి వెళ్ళనక్కర్లేదు, కొండ కిందనే ఉంటుంది. ఎవరైనా కోటప్పకొండ వచ్చినప్పుడు ఇలా ఒకసారి లుక్ వేసేయచ్చు అనమాట. చాలా నచ్చింది నాకైతే. ఐ హోప్ మీకు కూడా సూపర్గా నచ్చేస్తుంది అని నేను కూడా అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్వాసీ డిజైనర్స్. నెక్స్ట్ టైం మంచి వీడియోస్తో తప్పకుండా ఎంకరేజ్ చేయండి. మంచి వీడియోస్తో మేము కూడా వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.